నమస్తే, వెల్కమ్ టు ఏవి మీడియా. ఒక క్లిక్, ఒక కాల్, ఒక లింక్ జీవితాన్నే నాశనం చేసే స్థాయికి చేరుతున్న సైబర్ నేరాలు ఈ రోజుల్లో ప్రపంచం మొత్తం చేతిలో ఉన్న చిన్న మొబైల్ ఫోన్లోకి వచ్చేసింది. బ్యాంకింగ్ నుంచి బిజినెస్ వరకు, ఎడ్యుకేషన్ నుంచి ఎంటర్టైన్మెంట్ వరకు అన్నీ ఆన్లైన్ అయిపోయాయి. టెక్నాలజీ మనిషి జీవితాన్ని ఈజీ చేసింది, కానీ అదే టెక్నాలజీని కొందరు తప్పుదారులు ఉపయోగిస్తూ వేలాది కుటుంబాల జీవితాలతో ఆడుకుంటున్నారు. దేశవ్యాప్తంగా రోజురోజుకు సైబర్ క్రైమ్ కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. ఒక ఫేక్ మెసేజ్, ఒక అన్నోన్ కాల్, ఒక అట్రాక్టివ్ ఆఫర్, ఇంతే ఒక్క నిమిషంలో బ్యాంక్ అకౌంట్స్ ఖాళీ అవుతున్నాయి, పర్సనల్ డేటా లీక్ అవుతోంది, జీవితకాల సేవింగ్స్ పోతున్నాయి. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ నేరాల్లో కొంతమంది యువత కూడా పాల్గొనడం. ఈజీ మనీ కోసం, లగ్జరీ లైఫ్ కోసం, సోషల్ మీడియాలో చూపించే ఫేక్ స్టేటస్ కోసం కొంతమంది తమ టాలెంట్ని రాంగ్ వేలో ఉపయోగిస్తున్నారు. హ్యాకింగ్, ఫేక్ అకౌంట్స్, ఆన్లైన్ బెట్టింగ్, స్కామ్స్, లోన్ యాప్ ఫ్రాడ్స్, ఓటీపీ స్కామ్స్, పార్ట్ టైం జాబ్ స్కామ్స్ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇరుక్కుంటూ తమ ఫ్యూచర్ని వాళ్ళే డిస్ట్రాయ్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన ఒక నిజం ఉంది. సైబర్ క్రైమ్లో వచ్చిన మనీ కొన్ని రోజులు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ జీవితాంతం భయంలో బ్రతికిస్తుంది. ఒకసారి పోలీస్ కేసు పడితే కెరియర్ ముగిస్తుంది, ఫ్యామిలీ రెస్పెక్ట్ పోతుంది, తల్లిదండ్రుల కలలు ఛిద్రమవుతాయి. ఒక తల్లి తమ బిడ్డ ఫ్యూచర్ కోసం కలలు కంటుంది, ఒక తండ్రి తన పిల్లల కోసం జీవితమంతా కష్టపడతాడు. కానీ కొన్ని రాంగ్ డెసిషన్స్ వల్ల ఆ కుటుంబం మొత్తం బాధలో మునిగిపోతుంది. ఇప్పుడు సొసైటీకి కావాల్సింది ఎడ్యుకేటెడ్ క్రిమినల్స్ కాదు, రెస్పాన్సిబుల్ సిటిజన్స్. యూత్ కి షార్ట్ కట్స్ కాదు, స్కిల్స్ అవసరం. ఇల్లీగల్ మనీ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి. సోషల్ మీడియా ఫేమ్ కాదు, రియల్ లైఫ్ సక్సెస్ ముఖ్యం. టెక్నాలజీని వెపన్గా ఉపయోగిస్తే సొసైటీ నాశనం అవుతుంది. అదే టెక్నాలజీని నాలెడ్జ్ కోసం ఉపయోగిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రతి యువకుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, నీ టాలెంట్ని స్కామ్స్ కోసం కాదు, నీ ఫ్యామిలీ ప్రౌడ్ ఫీల్ అయ్యే ఫ్యూచర్ కోసం ఉపయోగించు. సైబర్ క్రైమ్కి నో చెప్పండి, సేఫ్ డిజిటల్ ఇండియా కోసం ఎస్ చెప్పండి. దిస్ ఇస్ ప్రవళిక సైనింగ్ ఆఫ్ ఏవి మీడియా.